నాకు మంచిది, మీకు మంచిది. ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర సెలవు. గంతలన్నీ మోనాడు తీసేసి కాలి మాయం కింద పడ్డ తరువాతైనా తానే నానే నానేనా తన్నేనా తన్నేనా. ఏంటి బావా, మనోరాలు వెళ్ళిపోతుంది బావా? అది చూస్తూ ధృతరాష్ట్రునైపోయాను. అత్తింటి గడపకు కలిసి కలలింపురమున నిలిచిన మనసు నిన్నడి ఆయిరువురి దసడికి బంధాల విలువేంటూ తేల్చించడం ఎదుటే నిలిచి అడుగే వేస్తే ఫలితం ఏమిటట తన ఎదరే ఆయిరువురి దసడి తోలకి. మా అమ్మ కూడా చెప్పటం వల్ల నీతో బలవంతంగా కావ్య, ఈ టైంలో వచ్చావు? ఒంటరిగా వచ్చావు? ఏంటమ్మా ఇది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? అత్తింటి గడప దాటొచ్చాను. ఇచ్చే ఉన్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు నాకింకో దారి లేదు. నేను కావ్యలోనే పెట్టుకొని చూసుకుంటాను. అలా పరాయిదాన్లా మాట్లాడతావేంటమ్మా? నేను పుట్టి పెరిగినంత మాత్రాన్న ఆ ఇంటికి నన్ను పంపించారు. అదే నా ఇల్లు వదిలిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది. చావైనా బతుకైనా అత్తగారింట్లోనే పడుండాలని చెప్పే తల్లి నీకెంత కష్టం రాకపోతే ఆ ఇల్లు వదిలేక రోజు నువ్వు రాత్రి పగలు కష్టపడి వినాయకుడి విగ్రహాల హక్కుంది. పదమ్మా. అన్నయ్య, కళ్యాణ్, ఏం కావాలి? ఏమి ఇవ్వగలవు నువ్వు? నిన్ను నమ్మిన రాయబారం మోసుకొచ్చావా? నువ్వు పై మెట్టు మీద నిలబడి చాలా ఎత్తున నిలబడి కాబట్టి చెప్పుకునేది అయితే ఇక్కడే ఈ కౌరవ సభలో నువ్వు చెప్పు, వదిన్ని ఎందుకు అవమానించావు? ఆ కారణం వెనక దారుణంగా అవమానించడమే కారణం అనిపిస్తోంది. కించపరిస్తే, ఆమె ఆత్మగౌరవాన్ని ఎంతగా దెబ్బతీస్తే ఒక్కసారైనా ఆలోచించావా? నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఈ కుటుంబాన్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాడినే. మరి నా గురించి ఎందుకు పట్టించుకున్నావు? నన్ను మళ్ళీ ఇంటికి రప్పించాలని ఎందుకు అన్నిసార్లు ప్రయత్నించావు? నువ్వు ఈ ఇంట్లో పుట్టి పెరిగిన తమ్ముడిని కాబట్టి.
నీ రక్త సంబంధం కాబట్టి అకో న్యాయం వదినకో న్యాయమా? తండ్రే కావచ్చు, అన్నే కావచ్చు. శిష్యుడు ఆ గురువు మాట నీలో నేను ఆ గురువుని చూశాను. నన్ను నేను అని నీ ప్రవర్తన చూసి అర్థం చేసుకున్నాను. వచ్చిన నీ ఇల్లాలిని చీకట్లో పంపేదాకా దిగజారిపోయిందా నీ ఔన్నత్యం? నీకు ఎవరికీ మాట్లాడే అర్హత లేదు. వెలిగే దీపం నిప్పని తెలుసుకోవాలా? గాలివానకి అమ్మని నువ్వు అమ్మవేనని ఏ దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి? విజృంభించి వస్తే ఇటువంటి ఇంద్రభవనాలెన్నో కొట్టుకుపోయాయంతే. ఈ కళ్యాణ్, నా ముందు ఆమె గుణాల్ని చూపించొద్దు. నేను మగవాణ్ణి, నేను మొగుణ్ణి అనే పురుషాహంకారం ఎప్పుడు ప్రవేశించింది? లేదా ఆమె స్వచ్ఛమైన చిరునవ్వుని చూడలేదా? అందరిని జీవితంలో కన్నెత్తి కూడా చూడను. ఆ మందర మాటలు విన్నావా? తప్పుని తప్పు అని ఎత్తి చూపే స్థాయి నుంచి తప్పు చేసే స్థాయికి అనిపించవచ్చు, కానీ కవిత్వం వేరు, వాస్తవం వేరు. మా వదిన నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా మూర్ఖంగా కళ్యాణ్, ఇంతసేపు నువ్వు మూర్ఖత్వం అనే పదాన్ని రకరకాల పదాల్లో పొందుపరిచి ఒకే తల్లి కడుపున పుట్టిన ఆ అన్నతమ్ములకి బిడ్డలుగా పుట్టాం. అరమరికలు లేకుండా పెరిగాం. మా అమ్మని నువ్వు ఏ రోజు పెద్దమ్మలా చూడలేదు. ఆ అమ్మ చావు బతుకుల్లో ఉంటే అందుకు కారణమైన మనిషిని వెనకేసి పరిస్థితి రావడానికి కారణమైన దాన్ని నేను ఈ జీవితంలో క్షమించలేను. నాకు స్థానం దొరకలేదు. అలాంటప్పుడు నేను